హలో హాయ్ అండి. శశి విత్ ఖుషి యూట్యూబ్ ఛానల్కి ఈరోజు వచ్చేసండి పెళ్ళికొడుకుని చేసిన వీడియో అయితే పెడుతున్నానండి. మా సైడ్ పెళ్ళికొడుకుని ఎలా చేస్తారో నేనైతే చూపిస్తానండి వీడియో ద్వారానే చూడండి. మేమైతే నలుగు పెట్టేస్తాం కదండి, నలుగు పెట్టేసాకనండి స్నానం చేపిస్తామండి. స్నానం చేయించేసాకనండి ఇలాగండి వైట్ డ్రెస్ కుట్టిస్తామండి. ఇక్కడేమో పెళ్ళికొడుకు వైట్ డ్రెస్ తీసుకుంటాడండి, అక్కడ పెళ్ళికూతురు వైట్ సారీ కట్టుకుంటుందండి. ఇలా వైట్ డ్రెస్ వేసండి, ఇలా పారాన్ని పెట్టండి, పెళ్ళిబొట్టు పెట్టండి, బుగ్గిచుక్కు పెడతామండి. ఇలాగ పెళ్ళికొడుకుని ఇలాగైతే తయారు చేస్తామండి. ఇలా తయారు చేసిన తర్వాత మనం దేవుడి కాడ దీపం అయితే పెట్టించాలండి. ఫస్ట్ అంతా శుభమే జరగాలి, ఏ ఆటంకాలు రాకుండానని మన విఘ్నేశ్వరుని కొలుచుకుంటూ దండం అయితే పెట్టుకోవాలండి. మనం ఇక్కడ ఏం చేస్తామో పెళ్ళికూతురు కూడా అక్కడ అదే చేస్తుందండి. మనం ఇలాగా అంటే ఇక్కడ మనం పెళ్ళికొడుకుని తయారు చేయడం మొదలు పెడతాం, అక్కడ కూడా పెళ్ళికూతురు ఒకటే టైంలో ఉంటాయండి ఇద్దరికీ. ఒక ½ అవర్ టైము. ఈయనకైతే 8:15కి వచ్చిందండి, వాళ్ళకైతేనేమో 9 గంటలకు వచ్చిందండి. అలా ఇక్కడేమో పెళ్ళికొడుకు తయారవుతాడు, అక్కడేమో పెళ్ళికూతురు తయారవుతుందండి. ఆ వీడియోస్ పెట్టాలంటే నా దగ్గర లేవు కదండి, ఓన్లీ మా పెళ్ళికొడుకు వాళ్ళ తరపునే కదండి, అందుకని పెళ్ళికొడుకు వీడియో అయితే పెడుతున్నాను. చూడండి పెళ్ళికొడుకుని ఎలా చేసాము. ఇంక ఇలా అయితేనండి దీపారాధన పెట్టేసి దండం పెట్టుకోవాలండి. ఇంకా నెక్స్ట్ అండి మనం ఆ పెళ్ళికొడుకుని తీసుకొచ్చండి ఇలా కూర్చోబెట్టండి. మనకి అక్షంతలు అయితే వేస్తామండి. అక్షంతలు వేయడానికి కూడా ఊర్లో ఉన్న వాళ్ళందరినీ నైట్ అయితే పిలుస్తామండి. రేపు మా బాబుని పెళ్ళికొడుకుని చేస్తామని చెప్తామండి. అప్పుడు మార్నింగ్ వచ్చండి అందరూనండి పెళ్ళికొడుకునండి ఆశీర్వదిస్తారండి. వాళ్ళకి వెళ్తూనండి ఇలా ఉంటుందండి, మాకు పసుపు కొమ్ములు వేసి దంచాలండి రోట్లోని. వాళ్ళు పెళ్ళికొడుకు అక్షంతలు వేసేసండి, ఆ పసుపు కొమ్ములు దంచేసండి తాంబూలం తీసుకుని వెళ్తారండి. ఇలాగా ప్రతి ఒక్కరూ ఇలాగే చేస్తారండి. మనకి ఊర్లో ఎంతమంది ఉన్నారో అంతమందిని పిలుచుకుంటామండి. పెళ్ళికొడుకుని చేసినారు, ఇలా పెళ్ళికొడుకుని చేసినట్టు పిలుచుకుని వాళ్ళకైతే పళ్ళదానం చేస్తామండి. నెక్స్ట్ అంటారా, మేము ఇంకా పెళ్ళికొడుకుని చేసిన తర్వాత అండి వాళ్ళ అమ్మ నాన్న కాకుండా ప్రతి ఒక్కరూ చేస్తామండి. అంటే రిలేటివ్స్ అండి, పిన్నిలు పెద్దమ్మలు అమ్మమ్మలు ఉంటారు కదండి, వాళ్ళ అక్కలు అలా చేస్తామండి. ముందైతేనండి మా చిన్న అక్క అండి, ఈమె అయితే చేసేస్తుంది. ఆమె వెళ్ళిపోతానని ఆ రోజు సాయంత్రం చేసేసిందండి పెళ్ళికొడుకుని. అంటే బట్టలు పెట్టేసి వెళ్ళిపోయిందండి. అంటే ఆ బట్టలతో మనం ఈవిడి మళ్ళీ తర్వాత మరుసటి రోజున కూడా వేసుకోవచ్చండి ఆ బట్టలు. ఓకేనండి. ఇంకా ఇలాగండి ఎవరు పెళ్ళికొడుకుని చేస్తే వాళ్ళే మళ్ళీ ముత్తైదువులు పిలుచుకుని అక్షంతలు అయితే వేయించుకోవాలండి. ఇలాగ ప్రతి ఒక్కరూ ఇలా చేస్తామండి. చాలా బాగా అనిపిస్తుందండి. 2వ తారీఖునేమో పెళ్ళికొడుకుని చేయడం, 6వ తారీఖున పెళ్ళి కదండి. 4 రోజులు అయితే ప్రతిరోజు ఎవరో ఒకరు పెళ్ళికొడుకుని చేస్తూనే ఉంటారండి. చూసి ఇలాగండి ప్రతి ఒక్కరు వచ్చి అక్షంతలు అయితే వేస్తూ ఉంటారండి, పిల్లలు ఆశీర్వదిస్తారండి. చాలా మంచిగా అనిపిస్తుంది కదండి. డెకరేషన్ అది మేము నైటే చేసామండి మంచిగా. మార్నింగ్ 8 గంటలకే కదండి పెళ్ళికొడుకుని చేయడం. వచ్చిన వాళ్ళందరికీనండి మాకు కూల్ డ్రింక్ అయితే ఇస్తామండి, దాంతోపాటు తాంబూలంతో పాటు, లేకపోతే టీ అన్నా పెట్టుకోవచ్చండి. ఇంకా ఇలాగైతే జరుగుతుందండి. అందరూ వస్తూ ఉంటారు, వాళ్ళనేమో పంపిస్తూ ఉంటామండి. ఇంకా రోజంతా ఇంక ఇలాగే సరిపోతుందండి. ఇంకా చుట్టాలు కూడా వస్తారండి ఊర్ల నుంచి, వాళ్ళకి కూడా వాళ్ళకైతేనండి భోజనాలు అయితే ఏర్పాటు చేస్తామండి. ఇంక ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అయితే అక్షంతలు వేసి వెళ్ళిపోతారండి. కూల్ డ్రింక్ ఇస్తాము. దూరం నుంచి వచ్చిన వాళ్ళకైతేనండి ఇంట్లోనే భోజనాలు పెడతామండి. ఇలాగండి పెళ్ళికొడుకుని చేస్తామండి. ఇలాగా ఇంక ఇప్పుడు మా అక్క చేసింది కదండి, ఇప్పుడైతే నేను చేద్దాం అనుకుంటున్నానండి పెళ్ళికొడుకుని. అంటే మార్నింగ్ ఒకరు సాయంత్రం ఒకరు కదండి, ఇప్పుడు నేనైతే చేస్తున్నాను. చూడండి నేను ఎలా చేస్తున్నానో పెళ్ళికొడుకుని.
అలాగా మార్నింగ్ ఒకరు ఈవినింగ్ ఒకరు జనం ఎక్కువగా ఉంటారండి. ఫ్యామిలీ మా పెద్ద ఫ్యామిలీ అండి. అందుకని మార్నింగ్ ఈవినింగ్ చేస్తేనే సరిపోతారండి. అందరూ కూడా చేస్తామంటున్నారు పెళ్ళికొడుకుని. అందుకని నేనైతే ఈవినింగ్ చేస్తున్నానండి. అదే రోజు అందరినీ పిలుచుకుని వచ్చండి. నేను కూడా ఇప్పుడు ఎవరో పెళ్ళికొడుకుని చేస్తే వాళ్ళే అండి పళ్ళ ప్రదానం చేస్తారండి. ఇంకా నేను శుభ్రంగా బాబుకి అయితేనండి ఫేస్ వాష్ చేయించేసానండి. ఫేస్ వాష్ చేయించేసండి ఇంకా పెళ్లి బొట్టు పెడతానండి. పెళ్లి బొట్టు పెట్టేసి బొగ్గు చుక్క పెట్టి అన్నీ మన చేతులతోటే చేయాలండి. మంచిగా ఇలా తయారు చేయాలి పెళ్లి కొడుకుని. అబ్బాయి ఎట్టొద్దని కళ్ళు అయితే మండిపోతుందండి. మనం పుట్టేటప్పుడు పెట్టుకుంటామండి ఇలాగా పెళ్ళికొడుకు ఇలాగ కాటుకదిని మళ్ళీ నెక్స్ట్ పెళ్ళికాయ పెట్టుకుంటాము అని చెప్పి ఏదోటైతే చెప్పి కాటుకైతే పెట్టానండి. ఒక వాళ్ళు ఎప్పుడు పెట్టుకోరు కదా, కళ్ళు మండుతూ ఉంటాయి. తర్వాత బొగ్గు చుక్క చాలా బాగా అనిపించింది. అందరికీ ఒక రోజు 2 రోజులు వస్తుంది. మా అక్క బాబుకి అయితే 4 డేస్ 5 డేస్ వచ్చింది. చాలా ఆనందంగా అనిపించింది. రోజు కూడా పెళ్ళికొడుకుని చేయడం చాలా ఆనందంగా అనిపించిందండి. ఇలాగ పెళ్ళికొడుకుని అయితే ఇలా తయారు చేశానండి. ఇంకా మనం బట్టలో పెట్టాలండి. ఇలాగ అందరూ ఆల్రెడీ వచ్చేసారండి అక్షంతలు వేయడానికి. నేను పిలుచుకొచ్చాను. మార్నింగ్ వాళ్ళు వచ్చారు కదండి, ఈవినింగ్ నేను మళ్ళీ పిలుచుకున్నానండి. మళ్ళీ వచ్చారండి వాళ్ళందరూ. అక్షంతలు నేను వేసేసాక ఫస్ట్ తర్వాత వాళ్ళు వేస్తారండి. ఇలాగా పెళ్ళికొడుకుని చేసేసి స్వీట్ పెట్టేసి బట్టలు పెట్టేస్తామండి. ఓకేనండి. మాకు అన్నీ ఇంకా ప్రతి ఒక్కరు ఇలాగే చేస్తారనుకుంటున్నానండి. మా సైడ్ అయితే ఇలా జరుగుతుందండి పెళ్ళికొడుకుని చేయడం. మా ఇంట్లో ఇదేనండి ఫస్ట్ పెళ్ళి. మా తమ్ముడు తర్వాత మన వల్ల మా అక్కల బాబు పెళ్ళి అండి. చాలా బాగా అనిపించింది. ఇలాగా నేను ఎప్పుడైనా వచ్చి హైదరాబాద్ ఊరి నుంచి వచ్చి పెళ్ళి చూసేసి వాళ్ళకి పెళ్లి బట్టలు పెట్టేసి వెళ్ళిపోయేదాన్ని. స్వయానంగా నా చేతులతో పెళ్ళికొడుకుని చేయడం నాకు చాలా మంచిగా అనిపించిందండి. ఇలాగైతే పెళ్ళికొడుకుని చేసామండి. ఇప్పుడు ఈ బట్టలు పెట్టాకనండి మన ఈ బట్టలు వేసుకుని వస్తారండి. ఇదేనండి ఇలా మంచిగా అయితే చేసామండి పెళ్ళికొడుకుని. ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి ప్రతానం చేయడం. మా సైడ్ ప్రతానం అది ఎలా చేస్తారని వీడియోలో పెడతానండి, అందరూ చూడండి. ఇంకా చాలా బాగా అనిపిస్తుందండి. ఇంక ఈ 5 రోజులు కూడా ఇంట్లో హడావిడి. ఇంకా ఎవరో ఒకరు పెళ్ళికొడుకుని చేస్తాం. పిండి వంటలు పెళ్ళికొడుకుని చేసిన పిండి వంటలు కూడా వండాలండి. గారెలు, సేమియా, పులిహోర అన్నీ విందు భోజనం కింద రోజు బాబుకి అయితే పెట్టాలండి. మన పెళ్ళి వరకు పిల్లోడు అయితే పెళ్ళికాలు వచ్చేటట్టు చూసుకోవాలి. నలుగు పిండి పెట్టి స్నానం చేయించి అలా ప్రతిదీ చేస్తామండి. చూసారండి. మరి ఈ వీడియో మీకు నచ్చుద్ది అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి. ఇంకా చాలా మంచి వీడియోలు ఉన్నాయండి, అన్నీ పెడతానండి. ఇంకా పెళ్ళి అయితే చాలా అంగరంగ వైభవంగా జరిగిందండి. ప్రతి వీడియో పెడతానండి. కొంచెం లేట్ అవుతుంది వీడియోస్ పెట్టడానికి, అంతే తప్ప వీడియోస్ అయితే కంపల్సరీగా పెడతాను. చాలా మంచిగా ఉన్నాయండి. కొంచెం లేట్ అయింది అంతేనండి వీడియోస్ పెట్టడం. ఓకేనండి. ఇంకా అయితే పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ వచ్చారండి, మంచి హంగామా చేశారండి. అవన్నీ పెడతాను. మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చినట్లయితే లైక్ చేసి ఒక కామెంట్ కూడా పెట్టండి. ఓకేనండి. మరి బాయ్ అండి, వెళ్ళొస్తాం.